హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇది ఏంటి అని చూస్తున్నారా? చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ కొట్టండి. మీ అమూల్యమైన లైక్ నా వీడియోని ఇంకొకరి షేర్ చేస్తుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా? ఇది బోడకాకరకాయ గడ్డ. మాకు తెలిసిన అతను ఒకసారి చిలకల గడ్డ తీసుకురావా, ఇంట్లోనే పెట్టుకుందామని అంటే తీసుకొచ్చిండు. మొన్న 2 రోజుల కింద చెప్పిన ఈ బోడకాకరకాయ గడ్డ తీసుకురా, 2 తీసుకురా, 1 తీసుకురాకు. 1 తీసుకొస్తే మళ్ళీ అది ఆడదో మగదో తెలియదు కదా. 2 ఆడ మగ ఒక దగ్గరే ఉంటాయి కదా చెట్లు. ఆ 2 గడ్డలు తీసుకురా, ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికీ కాస్తూనే ఉంటాయి కదా, వండుకోవచ్చు అని చెప్తే తీసుకొచ్చిండు. ఒక 2 రోజుల కింద చెప్పిన, ఇవాళ తీసుకొచ్చిండు. ఇవాళ నేను ఇది నాటుతున్నా. దీని రహస్యం ఏంటంటే, ఆడ మగ 2 చెట్లు ఉంటేనే కాస్తుందంట. లేదంటే ఒక చెట్టు పెడితే అది పూత పూస్తుందట, రాలిపోతుందంట. అందుకనే 2 చెట్లు పెట్టుకోవాలట. ఇది నాకు ఒకరు చెప్పిన ముచ్చట అన్నట్టు ఇది. ఇప్పుడు మనం ఈ గడ్డను నాటుకుందాం. ఒక మంచి ప్లేస్ చూసుకొని, ఇది ఎప్పటికీ ఉంటుంది కదా ఈ గడ్డ, ఒక మంచి ప్లేస్ చూసుకొని ఈ గడ్డ నాటుకుందాం. నేను దీన్ని వర్షంలోనే నాటుతున్నా. మళ్ళీ ఎండిపోతుంది కదా గడ్డ. వర్షం వెలిసేదాకా చూద్దామంటే ఈ వర్షం వెలిసేటట్టు లేదు, ఎప్పటికీ పడుతూనే ఉన్నది ముసురులాగా. నాకు ఇది పెట్టే కరెక్ట్ ప్లేస్ ఇక్కడే అనిపించింది. ఇక్కడ బోరు కూడా ఉంది, ఇక్కడ పెడుతున్నా నేను. కొంచెం మన గడ్డ పట్టే అంత లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇది లోపల తడిస్తేనే లేదండి, మీద వాననే. ఇది లోపల అంతా పొడిగానే ఉంది. చూడండి, ఈ లోతు చాలు దీనికి. ఈ 2 గడ్డలు ఒకదానికే వచ్చినాయి. చూడాలి ఎలా మొలుస్తుందో, ఎంత కాస్తుందో చూడాలి. ఇదే ఫస్ట్ టైం పెట్టడం. ఇలా మనం కాలుతో తొక్కితే మంచిగా గట్టిగా గాలి పోకుండా ఉంటుంది. చేతితోనైతే కొంచెం బలం తక్కువ ఉండి లూజు ఉంటుంది కదా. ఇలా కాలుతో తొక్కితేనే మంచిగా గట్టిగా గాలి పోకుండా ఉండి మనకి ఈ చెట్టు మంచిగా ఎన్నుకుంటుంది. ఏ చెట్టు అయినా కూడా నేను కాలుతోనే తొక్కేస్తాను. వర్షం పడుతుంది కాబట్టి మనకి వాటర్ పోయిన అవసరం లేదు. చూద్దాం ఎప్పుడు ఈ తీగ వారుతుందో, ఎప్పుడు కాయ కాస్తుందో చూడాలి. ఓకేనా? ఈ తీగ వారి కాయ కాసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాం. ఓకేనా? అంతవరకు సెలవా మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.